The backbencher. వీడొకడు ఊకే నేను బిజీ ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు. వీనితో పెద్ద నస నాకు. ఎందుకు చేస్తాడో ఏందో ఫోన్. హాయ్ హలో రా, బాగున్నావారా? నీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. ఫోన్ పొద్దున్న నుంచి చేయలేదు మా ఫోన్. ఏమైంది చెప్పు. ఓయమ్మా చానా రే చిన్న సెకల్ లేవురా నీలా. హలో అబ్దుల్, అర్జెంట్ గా మన వాట్సాప్ స్టడీ గ్రూప్ ఓపెన్ చేయరా తొందరగా. ఏహే అసలు నేను ఇప్పుడు చాలా బిజీ ఉన్నారా, రీల్స్ చూస్తున్నా, డిస్టర్బ్ చేయకు, తర్వాత చూసుకుందాం లైట్ అదంతా. అరే ఫస్ట్ అయితే నువ్వు ఓపెన్ చేయరా, అర్జెంట్ మ్యాటర్ చెప్పాలి నీకు. బా ఏంట్రా నువ్వు, ఆగు తీస్తానా. ఓహో ఇంతేనారా, ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది. అయితే ఏంటిది ఇప్పుడు చెప్పు. అంతే అంటావేంట్రా, ఇంకా 3 days లోనే మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ నీకు చెప్పిన ఫస్ట్ నుంచి చదువుదామరా అంటే విన్నావారా నా మాట? నన్ను కూడా చదవకుండా ఆపినావు గారా నువ్వు. నేను కూడా అదే చెప్తున్నారా, ఇంకా 3 days ఉంది మా మనకు ఎగ్జామ్స్ కి. ఫుల్ టైం, ఎందుకు టెన్షన్ పడతాను, చిల్లుగుండు. 2 days later. అమ్మయ్య చాలా ఎంజాయ్ చేసిన. ఇవాళ ఒక్క రోజే ఉంది నాకు చదవడానికి. సో ఇప్పుడు బుక్ తీసుకొని చదువుదాం మనం. ఫస్ట్ ఏం చదువుదాం మనం? ఫస్ట్ యూనిట్ ఒకసారి చూద్దాం. రే 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 రే, ఫస్ట్ యూనిట్ ఆలేకుంటే మొత్తం సిలబసా? ఫస్ట్ యూనిట్ ఎంత ఉన్నదండి? అరే అరే అరే, ఏంట్రా బాబు ఇది? ఇది ఫస్ట్ పార్టేనా? ఇంకా ఫస్ట్ యూనిట్ లో సెకండ్ పార్ట్ కూడా ఉందా? బ్యాక్ బెంచర్స్ మేము బ్యాక్ బెంచర్స్. టైం ఎంత ఉన్నా కానీ లాస్ట్ లోనే చదువుతాం మొత్తం సిలబస్. బా ఏంద్రా ఈ సిలబస్ మొత్తం ఎంత ఉన్నది, ఏం చేయాలి ఇప్పుడు? ఏం అర్థం అయితే లేదు. నోట్స్ లో చదువుదామంటే నేను మొత్తం ఆల్ ఇన్ వన్ నోట్స్ పెట్టినా, సగం సగం రాసిన. ఒక పని చేద్దాం, టాపర్ గానికి ఫోన్ చేసి అడుగుదాం, మన దగ్గర అన్ని పీడిఎఫ్లు ఉంటాయి. అమ్మయ్యా, ఇప్పటి వరకైతే 3 times రివిజన్ కూడా అయిపోయింది. ఇక రేపు నేను సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేసా అన్నట్టే. ఇక రేపటి కోసం ఎగ్జామ్ కి రెడీ అయినట్టే నేను. ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో ఎవరు? హలో హాయ్ రా, బాగున్నావారా? నేను రా అబ్దుల్ మాట్లాడుతున్నా. అబ్దుల్లా? అబ్దుల్ ఎవరు? అరే నేను రా అబ్దుల్ రా, లాస్ట్ లో బ్యాక్ బెంచర్. నేను లాస్ట్ బెంచ్ లో కూర్చుంటా, సార్ల మీద రాకెట్లు వేస్తా ఉంటా, అందరినీ గెలుస్తా ఉంటా. నేనే అది. ఒకసారి నేను కూడా బచ్చా పోరాడు వీళ్ళని కొట్టడానికి వస్తే నేనే వాళ్ళందరినీ కొట్టించి నిన్ను కాపాడినా, గుర్తున్నదా? నేనే అబ్దుల్. అబ్దుల్ గుర్తుపట్టా, చెప్పురా ఏం కావాలి? ఏం లేదురా, రేపు మనకి ఎగ్జామ్ కదా, నీ దగ్గర అన్ని పీడిఎఫ్లు ఉంటాయి కదా, సో నాకు అవి పంపితే నేను ఏదో కొద్దిగా అట్లా లైట్ గా చదివి పాస్ అవుదామని. సరేరా పంపుతా. అవును, నువ్వు ఈ పాటికే సిలబస్ మొత్తం కంప్లీట్ చేసినా కావచ్చు, మొత్తం చదివినా కావచ్చు కదా? అరే లేదురా, ఇప్పుడు స్టార్ట్ చేస్తా చదవడం. సరేరా. అమ్మో వీడికి మళ్ళీ నేను మొత్తం చదివేసా అని చెప్తే ప్రతి ఒక్కరికి చెప్తారు, మళ్ళీ వాడు నాకు ఫోన్ చేసి డౌట్లు అడుగుతారు. దానికోసమే మొత్తం చదివా అని ఎవరికి చెప్పొద్దు నేను. అమ్మా ఫైనల్లీ వీడి నోట్స్ అయితే దొరికింది. ఒకసారి ఓపెన్ చేసి ఇక చదువుదాం మనం. రే 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 రే, వీడి నోట్స్ ఏంద్రా ఇంత రాసిండు? ప్రతి ఒక్క వర్డుకి మీనింగ్ కూడా రాసిండు. ఊరి తీనమ్మా, ఏ నోట్స్ రా ఇది? సార్ రాసిన దానికన్నా టెక్స్ట్ బుక్ కన్నా పెద్దగా ఉన్నాయి కదా. టెక్స్ట్ బుక్ లన్నా 500 పేజీలు ఉన్నాయి, వీడు రాసింది మొత్తం 1000 పేజీలు ఉన్నాయి. అరే ఎప్పుడు చదవాలరా ఇదంతా? ఊరి దీనమ్మా, ఇది చదివితే నేను ఒక్క యూనిట్ కూడా కాదు కదా, ఒక్క పేజీ కూడా కంప్లీట్ చేయను, ఎగ్జామ్ లో ఒక్క పేపర్ కూడా రాయను. గాయస్ నాకు ఒకటి అర్థం కాదు, వీడు టాపర్లంతా ఇంతేనా? ఏదో ఇంత రాపిస్తే వీడు మరీ ఇంత రాసిండు, మళ్ళా ప్రతి ఒక్క వర్డ్కి మీనింగ్ కూడా రాసిండు. అసలు ఇది నోట్బుక్ డిక్షనరీనా? ఏమురా బాబు, నేను ఇది చదివిన అనుకో కథమే, బిస్కెట్ అయిపోతుంది ఎగ్జామ్ మొత్తం. ఇదంతా కాదు, ఈ నోట్స్ చదివితే నేను మొత్తం ఫెయిల్ అయిపోతా. ఈ నోట్స్ వద్దు కానీ ఇప్పుడు ఏం చేద్దాం, ఎలా చదువుదాం, ఎట్లా చదవాలి, పాస్ నైట్ బ్యాటింగ్ ఫస్ట్ టైం అనేది, కైసా కరెంగే బ్రో. ఐడియా, వీడు పంపిన నోట్స్ మొత్తం మనమే షార్ట్ చేసేద్దాం. చాట్ జీపీటీ జమీ ఉన్నదిగా, భయం ఎందుకు, దాన్ని యూజ్ చేసి మొత్తం నోట్స్ షార్ట్ చేసి చదువుకుందాం. అదే బెస్ట్. ఇక ఇప్పటికే టైం చూస్తే 10:30 అవుతుంది, తొందరగా కానియాలి మనం. ఓకే చాట్ జీపీటీ, ఐ హ్యావ్ సెండెడ్ యూ ఏ టాపర్ నోట్స్ విచ్ ఇస్ లైక్ అమ్మాయిల నోట్స్. హీ ఈస్ వెరీ వేస్ట్ నా కొడుకు, రైటింగ్ ఆల్ ద డిక్షనరీ పాయింట్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ మోర్ దెన్ సార్ రైటింగ్. సో నౌ కన్వర్ట్ దీస్ నోట్స్ ఇంటూ షార్ట్ అండ్ గివ్ మీ మెయిన్ పాయింట్స్. నో నో నో, మెయిన్ పాయింట్స్ ఇవ్వు. ఎలా ఉండాలి అంటే చదివితే మార్క్స్ చాలా రావాలి. అంత రాకున్నా మినిమం పాస్ అయితే చాలనుకో. సో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా వద్దులే, ఆ మొత్తం పాయింట్స్ ని ఒక లైన్ ఆన్సర్ గా పంపు.
ఆ ఒక్క లైన్ ఎలా ఉండాలి అంటే అది ఒక్కటి చదివితే మిగతా ఆన్సర్స్ అన్ని దాన్నే సాగదీసి రాసేటట్టు ఉండాలి. సో గివ్ మీ ఓన్లీ వన్ లైన్ ఆన్సర్ విచ్ షుడ్ బి ఎక్స్టెండబుల్. ఇచ్చింది ఏమిచ్చింది, ఒక్క లైన్లో అడిగితే 5 లైన్లు ఇచ్చింది. ఇది ఎవరు కానీ పెట్టిండ్రా చాట్ జీపీటీ. అసలు నేనన్నా మంచిగా ప్రాంప్టింగ్, ఇంత మంచిగా ప్రాంప్టింగ్ ఇచ్చిన తర్వాత కూడా 5 లైన్లు ఇచ్చింది. సరే ఈ 5 లైన్లలో మనమే మెయిన్ పాయింట్స్ కలెక్ట్ చేసి చదువుదాం. ఇక స్టార్ట్ చేద్దాం చదువుడు. దీంట్లో ఇప్పుడు మెయిన్ పాయింట్స్ ఎట్లా వెతకాలి నేను? దీంట్లో ఒక 5 మెయిన్ పాయింట్లు ఉన్నాయి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లెర్నింగ్? దీంట్లో ఇంపార్టెన్స్ ఉంది అంటే ఇది ఇంపార్టెంటే. ఓకే, ఇంపార్టెంట్ ఇది. వాట్ ఈస్ మైటోకాండ్రియా? వాట్ ఈస్ మైటోకాండ్రియా ఏంది? మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే దాంట్లో ఇంపార్టెంట్ అని రాసి ఉండాలి. సో దీంట్లో లేదు కాబట్టి ఇది ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఫిజిక్స్? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది కూడా 2 క్వశ్చన్స్ చదువుదాం. ఒకటి చూద్దాం ఏదన్నా. నెక్స్ట్ ఏముంది ఇంకా? హౌ లెర్నింగ్ ఫోకసెస్ అవర్ జర్నీ అండ్ షో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది లెర్నింగ్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. చలో ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఈ 3 క్వశ్చన్స్ చదువుదాం. ఒక్కొక్క క్వశ్చన్ చదివి దాన్నే సాగదీసి రాస్తే ఎగ్జామ్లో పాస్ సెట్, దాన్నే తిప్పి రాద్దాం. చలో ఓకే రైట్, చదువుదాం. అయ్యా ఇప్పుడు a² + b² వాళ్ళ తాత స్క్వేర్ + 2² స్క్వేర్ The next day. టైం ఏందో? టైం ఏందిరా బాబు, 5 అవుతుంది. చదువుదామంటే నిద్ర వచ్చేసింది ఏంది? దీనమ్మ ఎగ్జామ్ మొత్తం ఫెయిల్ అయ్యేటట్టున్నా. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? నిద్ర ఎందుకు వచ్చిందిరా అబ్దుల్ షెట్? ఎలా ఏం చేద్దాం? 2 క్వశ్చన్స్ చదువుదామంటే ఆ 2 కూడా చదివేటట్టు లేనుగా. ఇప్పుడు 2 గంటలే ఉన్నది ఎగ్జామ్కి. ఇప్పుడు చదివి టైం వేస్ట్. ఇక స్ట్రాటజీతో ఆలోచించాలి. థింక్ బిగ్ రా అబ్దుల్, థింక్ బిగ్, యూ కెన్ డూ ఇట్. A few moments later. మనం ఎలాగో చదవమని తెలిసి కూడా బుక్ ముట్టాను చూడు. నాదిరా తప్ప అసలు. షెట్, నిన్నటి నుంచి టైం మొత్తం వేస్ట్ చేసిన. ఈ చిట్టులు పెట్టేది ఏదో నిన్ననే పెడితే అయిపో. షెట్. ఇక్కడ దాకా వచ్చారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకుంటే మీ రూమ్లో స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ పడతాడు.